భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని రాష్ట్ర పర్యావరణ, ఐటీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్ర జెండా ఎగురవేశారు. కార్మికుల హక్కుల సాధనకై అమరులైన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కార్మికులు లేనిదే వ్యవస్థ లేదని, కొంతమంది కార్మికులు మార్కెట్లో పని సమయం 8 గంటల నుండి 6 గంటలకు చేయాలని కోరాలని, కార్మికుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్లో కార్మికులు లేనిది ఏ పని కూడా కాదని, కార్మికులకు విశ్రాంతి భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, ఇంకా కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని కూడా పరిష్కరిస్తానని, కార్మికులందరూ సంఘటితంగా పోరాడితేనే ఏ పనినైనా సాధించుకోవచ్చని కొండ సురేఖ అన్నారు. అనేక స్కీములు తీసుకురావాలి. అందులో భాగంగా మన వరంగల్ జిల్లాలో శ్రీమతి కొండా సురేఖ గారు లేబర్ అధికారులతో మాట్లాడి కార్మికులకు ఏ కష్టమైనా కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే సురేఖ మేడం గారు రాగానే ఇవాళ కూరగాయల మార్కెట్ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. గతంలో శాసనసభ్యుగా ఉన్నప్పుడే కానీ, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే కానీ అనేక కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కూరగాయల మార్కెట్ వరంగల్ జిల్లాలోనే పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ కు అనేక పదాలతో కూడిన అభివృద్ధి చేసేందుకు కొండా దంపతులు కృషి చేస్తా ఉన్నారు. గ్రహించాలి సందర్భంగా అందరి పేరు పేరున అప్పుడు బాగా పొద్దుసలాట అంతా రష్గా ఉండి ఇబ్బందిగా ఉండేది. దానికి ఇప్పుడు 10 ఎకరాల స్థలం, 10 ఎకరాలు అక్కడ మనము ఉంటారు. అలాగే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా కనీస ఫెసిలిటీస్ అక్కడ బాగా ఉంది. దానికి కూడా కనీస ఆదేశించి వాళ్ళకి కావాల్సిన మంచి కానీ టాయిలెట్స్ కానీ వాళ్ళని చెప్పి మా ఫండ్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. మేడం త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే మన కార్మికుల ఐక్యత వర్తిల్లాలి. ఈ ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు పడకపోతుండొచ్చు, మీ కుటుంబాలు, కానీ ఈ పరిస్థితికి వచ్చినప్పుడు అందరూ కూడా ఏకం కావాలి. ఏకమైంది పోరాడినప్పుడే అనుకున్నది సాధిస్తారు. ఒకరికి పోతే ఆ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. ఈ విధంగా పోరాడుతూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు ఎప్పుడైనా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక సమైక్య పోరాటం చేస్తా ఉన్నారు. ఇదే పద్ధతిలో పోరాటం కంటిన్యూ అవ్వాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పని యొక్క టైంను తగ్గించేటువంటి కార్యక్రమం మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే హామీ ఇవ్వడం వేరు. హామీ అంటే ఇస్తే మీరు చెప్పే విధంగా ఇయ్యలేదు అని అడుగుతారు. ఇచ్చే అధికారం నా చేతిలో లేదు. కాబట్టి ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఒక కుటుంబంలాగా ఉండి ఈ యొక్క మార్కెట్ ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. అది తప్పకుండా చేస్తాము. దానికి మరి మా సహకారం కలెక్టర్ గారి కానీ నాది కానీ ఉంటుంది. మరి ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి దాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
70 లక్షల రూపాయలు విలువ చేసి 147 కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేశామని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు అన్నారు. వరంగల్ నగరంలోని యాంటీ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సైదులు మీడియాతో మాట్లాడారు. ఎందుకు ఉండాలి స్టేషన్లో తీసినట్టుంటుంది. మేము నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా చాలా కేసులు పట్టుకోవటం, సివిల్ పోలీస్ ఆఫీసర్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇది ప్రప్రథమంగా ఫస్ట్ కేసు మేము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కేసు అనేది నిన్న మా ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. అతను నుండి తీసుకొని మున్నూరులోనే ఇంకొక ఎక్విప్మెంట్ అంటే రిసీవర్ అనమాట, ఆయన సప్లై చేస్తాడు. అతని దగ్గర సోమనాథ్ దగ్గర వీళ్ళిద్దరు కొనుక్కొని ఈ మున్నూరాలకి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పట్టకపోతున్న సమయంలో శ్రీకాంత్ దేశాయ్ గారు మా సిబ్బంది వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ గారిని, కానిస్టేబుల్ రాజు, రాజేష్, విజయ్ మరి ఇతర సిబ్బందిని, అదే మా ఎస్ఐలు, మా రవీందర్ గారు, ముఖ్యంగా రవీందర్ గారు కూడా, ఇన్స్పెక్టర్ రవీందర్ గారు దీంట్లో వాళ్ళకు గైడ్ చేయడం, ఈ కేసు మంచిగా ఎట్లా చేయాలి అనేది చేసే దాంట్లో కూడా వారి యొక్క కీలక పాత్ర ఉంది. ఈ యొక్క దీంట్లో యాక్టివ్గా పనిచేసిన మా సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ, మాకు ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలలో శ్రీకాంత్ ఎస్ఐ గారు, రాజు ఎస్ఐ, తర్వాత మొగుల్ ఎస్ఐ, ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు మా దగ్గర. ముగ్గురు తర్వాత మా సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ప్రజలలో అందరిలో కూడా మమేకమై కలిసిపోయి ఏదైతే ప్రజా ఆరోగ్యానికి దెబ్బతిన్నట్టు తీస్తున్నటువంటి ఎలాంటి డ్రగ్స్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, మా ఆఫీసర్స్ సృష్టి చేయటం, నేను కూడా మా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, మా డైరెక్టర్ సార్, మా ఎస్పీ గారికి, ఎస్పీ రూపే సార్, తర్వాత మా యొక్క డైరెక్టర్ సందీప్ చండేల సార్ల గారికి తెలియపరిచి తెలియపరిచిన తర్వాత మేము ఇటువంటి కేసులు కట్టేసేసి ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి 1908 జనరల్ నెంబర్ అది డైరెక్టర్ గారికి వెళ్తూ ఉంటుంది. ఏదైతే 1908 ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక వ్యక్తుల్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకుంటే వాళ్ళు ఏమన్నా పెడ్లింగ్ చేసినా, అమ్మినా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాము. ఆ 1908 మీరు కొంచెం హైలైట్ చేయాలి. అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది, ఒకటి 8712671111. ఇది కూడా మా డైరెక్టర్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఈ 2 నెంబర్లో హైలైట్ చేయొచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సేమ్ సిరీస్ నా నెంబరు 87126711 నా నెంబర్ అది. అదేవిధంగా సేమ్ సిరీస్లో 8712611742 ఇన్స్పెక్టర్ గారి నెంబర్. ఈ నెంబర్లని మీరు హైలైట్ చేస్తే మా ఇన్ఫర్మేషన్తో మా యొక్క సబార్డినేట్స్ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫై చేయడానికి పంపడం జరుగుతుంది. మేము కూడా వెరిఫై చేసుకొని వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తుంది. దాన్ని ఈ యొక్క 147 కిలోల 300 గ్రాముల యొక్క వాల్యూ 73,65,000 రూపాయలు. ఇన్నోవా కార్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఇన్నోవా వచ్చేసి రమ్మాలకు 15 లక్షల రూపాయలు ఉంటుంది, స్విఫ్ట్ కారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఫుట్వేర్ డిజైన్ మరియు డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 2025 సంవత్సరానికి గాని ఈ నెల 10వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఫుట్వేర్ డిజైనర్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. డెవలప్మెంట్ కోర్సులు ఎంచుకునే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాని కేంద్ర ప్రభుత్వం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అనేక సంస్థలలో 3 సంవత్సరాలు వివిధ రకాల కోర్సు ఏర్పాటు చేసిందని, ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఈ ప్రచారం ఇక నుండి యావత్ తెలంగాణ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని ఫుట్వేర్ డిజైనర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. థామస్ బాటా యూనివర్సిటీ మన బాటా మరియు స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ల్యాబ్స్, హైటెక్ ల్యాబ్స్ అరౌండ్ ఈచ్ క్యాంపస్ 12 క్యాంపస్లు ఉంటే ఈచ్ క్యాంపస్ అరౌండ్ 150 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫుల్లీ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓరియంటెడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సస్టైనబిలిటీ ఇవన్నీ మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. వీ హ్యావ్ ఆల్సో MOUs విత్ వేరియస్ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్, తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండీలూమ్స్, వీళ్ళందరితోనూ మాకు MOUs ఉన్నాయి. ఫ్యూ డెకేడ్స్ 30 సంవత్సరాల నుంచి ఎవ్రీడే అచీవ్ చేస్తుంది. దీస్ ఆర్ అవర్ ఆపర్చునిటీస్. ఏంటంటే ఫుట్వేర్ డిజైన్, CAD/CAM వర్క్ అనేది ఒక డిజైనింగ్, మీరు ఏదైతే ఫుట్వేర్ వేసుకున్నారో దాన్ని ఒక డిజైనర్ సిస్టంలో డిజైన్ చేసి దెన్ ఓన్లీ గోస్ ఇన్ టు ప్రొడక్షన్. సో దిస్ డిజైనింగ్ వర్క్ అనేది ఒక స్పెషలైజ్డ్ వర్క్, ఆ రోల్లోకి వెళ్ళచ్చు. ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు, లైన్ ఒక 20-30 వర్కర్స్ని కంట్రోల్ చేయాలంటే ఒక ప్రొడక్షన్ సూపర్వైజర్ ఉంటారు. అలా ప్రొడక్షన్ సూపర్వైజర్, ప్లానింగ్ ఇవన్నీ చేసే సీనియర్ ఆఫీసర్స్ మన MSME యూనిట్స్లో మెగా కంపెనీస్లో ఉంటారు. ఆ రోల్స్లో కూడా మన పిల్లలు, చదివిన పిల్లలు వెళ్ళచ్చు. మార్కెటింగ్, మర్చెండైజింగ్ కూడా వెళ్ళచ్చు. సో ఇలా మేనేజీరియల్ రోల్స్లోకి ఈ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కోర్స్ చేసిన పిల్లలకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ అనేది ఈ స్కూల్లో మన లెదర్ బ్యాగ్స్ కానీ, వాలెట్స్ కానీ, లెదర్ గూడ్స్ అంటే ఇంకా మన ఫర్నిచర్ డిజైన్ కానీ, కార్ ఇంటీరియర్ డిజైన్ వేర్ లెదర్ కెన్ బి ఇంటెగ్రేటెడ్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని మేము టీచ్ చేస్తాము. సో ఈ కోర్స్ చదివిన వాళ్ళు దే కెన్ ఆల్సో బికమ్ మన కంపెనీస్ మీరు వినే ఉంటారు, హై డిజైన్, గూచి ఇలాంటి కంపెనీస్లో ఎక్కడైతే లెదర్ బ్యాగ్స్ డిజైన్ జరుగుతుందో ఆ కంపెనీస్లో డిజైనర్స్ గాను, మర్చెండైజర్స్ గాను, బయర్స్ గాను ఇలాంటి రోల్స్లో వెళ్తారు. ఫ్యాషన్ డిజైన్ ఇది మన రెగ్యులర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు UG కోర్స్ ఉంది, మాస్టర్స్ కూడా ఉంది మా దగ్గర. ఈ కోర్స్ చేసిన వాళ్ళు మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళచ్చు, ఫిల్మ్ స్టైలిస్ట్గా, విజువల్ మర్చెండైజర్స్గా వెళ్ళచ్చు, ఫ్యాషన్ డిజైనర్స్, ఓన్ స్టూడియోస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ హూ ఆర్ పర్సూయింగ్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి స్కూల్ ఆఫ్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజింగ్ అండి. దీంట్లో మేము BBA, MBA కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. BBA ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ అండ్ MBA ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్. ఈ కోర్సులో ఈ స్కూల్లో BBA, MBA చదివిన వాళ్ళకు మన రీటైల్ ఇండస్ట్రీ అంటే మీకు రీటైల్ ఇండస్ట్రీ అంటే రిలయన్స్ ట్రెండ్స్, జూడియో అని కొత్తగా టాటా వాళ్ళు స్టార్ట్ చేసి ఇలాంటి మేజర్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బయర్స్, మర్చెండైజర్స్ అనే ప్రొఫైల్స్ ఉంటాయి, స్టాక్ మేనేజర్స్ ఉంటారు, ఇన్వెంటరీ మేనేజర్స్ ఉంటారు, వేర్ హౌస్ మేనేజర్స్ ఉంటారు. ఇలాంటి మేనేజీరియల్ రోల్స్లో పిల్లలు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ప్రజల కోసం, ప్రగతి కోసం చెర్లపల్లిలో ప్రభాకర్ ధర్నాలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు, నాదం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి అన్ని ప్రదేశాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి HCL చౌరస్తా వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళడానికి, పోవడానికి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన, రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన, అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన, GHMC యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం, ప్రగతి కోసం
ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే ట్రాక్ పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంఖ్యని చెర్లపల్లి టెర్మినల్కి తీసుకురాలేదు, వేయలేదు. రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచి చెర్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే మొదలవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు, మరి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. మా యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి, జిహెచ్ఎంసీ యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి. వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్ గా 3 గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి నిచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఒకవైపున 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా, నువ్వు కనీసం వీధి లైట్లు ఉంచలేవా, నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ అంశం పైన, ఈ విషయాలపైన, ఈ డిమాండ్ల సాధన పైన మరొక 15 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జిహెచ్ఎంసీకి గడువు ఇస్తా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచకపోయినా, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా, రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా, మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ, ఈ దొల్లతనాన్ని, ఈ నిర్లక్ష్య వైఖరిని, ఈ యొక్క అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో తీసుకెళ్లి ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా. ధన్యవాదాలు. భారీ వడగాల్పులలో భాగంగా పౌనూరు గ్రామ పంచాయతీలో నేలమట్టమైన ఇల్లు, పైకప్పులు, గోడలు కూలిపోవడం జరిగింది. ఈ విషయం మండల స్థాయి అధికారులకు అందింది. కాబట్టి ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. వడగాల్పులతో నష్టపోయిన మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని పౌనూరు గ్రామ పంచాయతీ రైతులు అన్నారు. రేట్లు ఇప్పితే ఇంటి ముందరికి అయితే అనుకున్నా నేను. దూరం
ఎందుకు వస్తావు రా మంచిగా అయితే ఆగు కొద్దిగా ఆగు చిల్లులే ఉండేది అందుకు ఆగరాదు ఇదైంది ఇంకా 3 జాగాలు నా గోపాలపు గారు పహల్గామ్లో హిందువులపై అవమాననీయంగా ఉగ్రవాదులు హతమారుస్తూ రాక్షసంగా వ్యవహరించడం హేయమని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశం సమాయత్తం కావాలని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాశ్మీర్ పహల్గామ్లో హిందువులపై ఉగ్రవాదులు నరమేధంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పలు కులాలకు చెందిన వర్గాల వారు, హిందూ మత పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ సంఘటనలో మృతి చెందిన మృతులకు ప్రాగాఢ సంతాపం తెలిపారు. నలుగురు వెనక నిల్చోవాలండి. ఒక ర్యాలీగా చేస్తూ ఈ రోజున ఈ 28 మంది ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరికీ కూడా వీరమరణం పొందారో వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని చెప్పని వారి యొక్క కుటుంబాలకి తీవ్ర సంతాపాన్ని తెలియపరుస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి హిందువులపైన, భారతీయులపైన దాడిని తీవ్రంగా ఇల్లందు యాదవ సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఇది అమానుషమని, హిందుత్వం పైన దాడుల్ని ఉపక్రమించేది లేదని, దాన్ని ప్రతిఘటించాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. పోయిన నెల 22వ తారీఖు ఉగ్రవాదులు 22 మందిని కాల్చి అమానుషంగా, అమానవీయంగా, రాక్షసత్వంగా, కులం వగైరా అడుగుతూ చాలా అకృత్యంగా చంపడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ ఉత్తకంఠంతో సంఘీభావం తెలిపినాయి, గట్టిగా ఖండించినాయి. చెప్తుంటేనే మనకు దుఃఖం ఆగట్లేదు. అలాంటి సందర్భంలో మనం చనిపోయిన వాళ్ళకి పుష్పాంజలి ఘటిస్తూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని ప్రతి వాళ్ళు
వారి వారి అని మనవి చేస్తూ మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 13 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, మాజీ సర్పంచ్ ఆక్లపల్లి పాపయ్య, భక్తుల కిషోర్, విద్యాసాగర్, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కృషితో టేక్మల్ మండలంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి సాయంగా ఉండే విధంగా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు టేక్మల్ మండలానికి సంబంధించిన ప్రతిదీ అప్లై చేసిన 20 రోజుల్లోనే లబ్ధిదారులకు దామోదర్ రాజనరసింహ కృషి వల్ల లబ్ధి చేకూరుతున్నాయి. కావున ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిమ్మ రమేష్ మాట్లాడడం జరిగింది. ఈరోజు 13 చెక్కులకు సంబంధించి 4,80,700 రూపాయలు మరి మళ్ళీ వచ్చాయి. వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి పేదల ఆరోగ్య సంక్షేమమే ప్రజాపాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి మంత్రి దామోదర్ రాజనరసింహానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి గారి సహకారంతో మరి టేక్మల్ మండలానికి 13 మందికి లబ్ధిదారులు మరియు 4,80,000 రూపాయలతో మరి మనకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండి మరి ఆర్థికంగా వెనుకబడిన వారికి మరి ఈరోజు సీఎంఆర్ చెక్కులు మరి పంపించడం జరిగింది. మరి ఈ అనతి కాలంలోనే సంవత్సరంలోనే మరి ఎన్నో మరి హాస్పిటల్ విషయాల్లో కానీ మరి అన్ని విషయాల్లో మన దామోదర్ సార్ గారు చాలా వారికి సహకారం చేస్తున్నారు. మరి ఈ సీఎంఆర్ చెక్కులు వాళ్లకు ఆ మెడికల్ బిల్స్ మరి కొంత ఉపయోగపడుతుంది. మరి దామోదర్ సార్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మన టేక్మల్ మండల ప్రజలు కూడా రుణపడి ఉంటారు. మరి వెంటనే ఒక నెల లోపలనే చెక్కులు వస్తున్నాయి. అప్లై చేసిన నెల లోపలనే చెక్కులు వస్తున్నాయి. మరి సారు కృషే పట్టుదల. సార్ నా కాన్షియన్స్కి మరి వెనుకబడిన వారు ఉన్నారు, ఆరోగ్యరీత్యా మరి చాలా హాస్పిటల్ పాలవుతున్నారనే ఉద్దేశంతో సారు ఇంట్రెస్ట్ పెట్టి మరి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మరి మనం మండలం ప్రజలు ఎప్పుడు మరవకుండా ఉండాలి. దామోదర్ సాబ్ గారిని మరి ఎప్పుడు ఆశీర్వదిస్తే ఉండాలి. కాబట్టి మరి సీఎంఆర్ చెక్కులను ఇంకా వేరేలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున తెలుసు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.